హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసినాయి. కొంతమంది పాస్ అయ్యారు, పాస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసమే ఈ వీడియో. మనం ఫెయిల్ అయ్యాము అని చెప్పి బాధపడకుండా, బాధ ఉండేది ఉండుద్దండి, బాధ ఉండకుండా ఉండదు. బాధపడకుండా ఏం చేయాలి అంటే, నేను ఈరోజు ఆ ఎగ్జామ్ని ఎలా పాస్ అవ్వాలి, ఎలా చదివితే పాస్ అవుతాము, ఏ విధంగా రాస్తే పాస్ అవుతాము అన్నది ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ 3 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి ప్రిపరేషన్, సెకండ్ వన్ ప్రెజెంటేషన్, థర్డ్ వన్ టైం డ్యూరేషనల్. ఈ మూడింటిని కనుక మనము ఎగ్జామ్ ఖచ్చితంగా 1 వీక్ ఉందనగా మనం ప్రాక్టీస్ చేస్తే మీరు అనుకున్న మార్క్స్ కంటే ద బెస్ట్ మార్క్స్తో పాస్ అవుతారు. ఫస్ట్ ప్రిపరేషన్ అంటే ఏం చేయాలి అంటే ఎలా సిద్ధపడాలి. ఇక్కడ చూడండి, నేను చూపించాను, రాసాను కూడా ఎలా సిద్ధపడాలి అని. ఫస్ట్ మనకి ఇచ్చిన సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ 5 ఆర్ 6 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ యూనిట్స్లో తక్కువ వెయిటేజ్ కాకుండా ఎక్కువ వెయిటేజ్ ఉన్న యూనిట్ ఏంటి, ఆ యూనిట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఫర్ సపోజ్ 44 మార్క్స్, 50 మార్క్స్, ఒక యూనిట్ 30 మార్క్స్ అలా ఉన్న యూనిట్లో అది ఎక్కువ వెయిటేజ్ కనుక కలిగి ఉంటే ఆ సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ దేనికైతే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందో ఆ యూనిట్ ప్రిపేర్ అవ్వాలి. అట్లాగా సబ్జెక్టుకి వచ్చేసి 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలండి. తర్వాత యూనిట్స్లో మీకు అర్థమయ్యే యూనిట్ చాలా తేలిగ్గా ఉందబ్బా, యూనిట్ చాలా బాగుంది, ఒకసారి 2 సార్లు చదివేస్తే సరిపోతుంది అని అనుకున్న ఏ యూనిట్ అయితే ఉందో ఆ యూనిట్ని ప్రిపేర్ అవ్వండి. ఈ 2 స్టెప్స్ కనుక మీరు చదివేటప్పుడు ఈ మార్క్స్ని డివైడ్ చేసుకుని, యూనిట్స్ని డివైడ్ చేసుకుని, వెయిటేజెస్ చూసుకుని చదువుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న మార్క్స్ కంటే బెస్ట్ మార్క్స్తో పాస్ అవుతారు. సెకండ్ది ప్రెజెంటేషన్. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకు అంటే మనం చదివేదే కొంత, రాసేది కొంత, అంటే మనకు గుర్తున్నది కొంత, అటెంప్ట్ చేసేది కొంత. ఆ ప్రెజెంటేషన్ కూడా ఎలా చేయాలి అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే మనం పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి ఎవరైనా సరే, ఆ వ్యక్తి మన బుక్లెట్ ఓపెన్ చేసిన వెంటనే ఓకే, ఏ మిస్టేక్స్ లేవు, మనం కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్న ఐడియాతో ఒక ఇంప్రెషన్ అనేది కరెక్షన్ చేసే వాళ్ళకి మనం కలిగించాలి. అది ఎలా కలిగించాలి అంటే, మనం రాసే క్వశ్చన్ చిన్న లైన్ అయినా సరే అది స్ట్రైక్ అవుట్స్తో ఉండకూడదు. ఫర్ సపోజ్ స్ట్రైక్ అవుట్ మీరు చేయాలి అనుకుంటున్నారు, మీరు రాసిన సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు, నువ్వేం చేయాలి, ఆ సెంటెన్స్ని స్ట్రైక్అవుట్ చేయకుండా కంటిన్యూషన్ చేసుకుంటూ రాసుకెళ్ళిపో. అప్పుడు బుక్లెట్ మీద, ఆ పేపర్ మీద నీకు ఒక్క స్ట్రైక్అవుట్ కూడా కనిపించదు. తర్వాత మనం రాసేది బ్లాక్ పెన్తో యూస్ చేస్తూ, చక్కగా పెన్సిల్స్తో డయాగ్రామ్స్ వేస్తూ, ఏమన్నా సైడ్ హెడ్డింగ్స్ని బ్లాక్ పెన్తో హైలైట్స్ చేస్తూ, ఏమన్నా వర్డ్స్ని కొటేషన్స్తో హైలైట్స్ చేస్తూ ఉంటే పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది మనం పాస్ అవ్వడానికి మెయిన్ ట్రిక్ అన్నమాట. అట్లాగే మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి అన్నీ వస్తాయి, రాకపోవచ్చు. కానీ వచ్చిన క్వశ్చన్స్ నీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చిందో ఆ క్వశ్చన్ని స్టార్టింగ్లో నువ్వు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఆ కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఎగ్జామ్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనం టైంని మెయింటైన్ చేయాలి. ఎట్లాగంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎస్ఐస్కి 10 to 15 మినిట్స్ టైంని కేటాయించాలి. తర్వాత షార్ట్స్కి 5 to 10 మినిట్స్ని కేటాయించాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు స్టార్టింగ్లో ఎస్ఐ క్వశ్చన్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే ఏంటి, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏదైతే ఎక్కువ వెయిటేజ్ చూపిస్తున్నారో క్వశ్చన్స్ 3 మార్క్సా, 10 మార్క్సా, 15 మార్క్సా, నేను చెప్పే సలహా ఏంటంటే 10 మార్క్స్ని మనం క్వశ్చన్ పేపర్ ఆన్సర్ బుక్లెట్లో స్టార్టింగ్ నుంచి పార్ట్ బి ఆర్ పార్ట్ సి అని చెప్పి హైలైట్ హెడ్డింగ్ చేస్తూ, ఆ క్వశ్చన్ నెంబర్స్ కూడా బోర్డర్
పక్కకు వేయాలి, లోపల కాకుండా బయట వైపుకి వేయాలి. క్వశ్చన్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా బార్డర్కి బయట సైడే వేయాలి, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. అట్లాగే మనం రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ మీద ఉన్న ప్రతి క్వశ్చన్ని ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే వితిన్ మినిట్స్లో చాలా తక్కువ టైంలో క్వశ్చన్స్ చదివేసేయండి. చదివేసిన తర్వాత ఫస్ట్ మీరు 10 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత నీకు ఏదైతే పర్ఫెక్ట్గా క్వశ్చన్ నాకు వచ్చింది అని నువ్వు అనుకున్నావో ఆ క్వశ్చనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి తర్వాత నీకు దాని తర్వాత ఇంకే క్వశ్చన్ వచ్చింది, అలాగా ఫస్ట్ పార్ట్ బి అంతా కూడా ఫినిష్ చేసేసి తర్వాత పార్ట్ ఏకి వెళ్ళండి. తర్వాత నీకు ఇంకా మధ్యలో ఏమన్నా మర్చిపోయి ఉంటే అవి నెక్స్ట్ మనం చాయిస్గా కింద రాసుకోవచ్చు. చాయిస్ రాయక్కర్లేదు, బట్ నీకు ఇంకా టైం ఉంటే చాయిస్ రాసుకోవచ్చు. బట్ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ టైం డ్యూరేషన్లో నీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో క్వశ్చన్, లైక్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, నువ్వు ఈ మూడింటిని తీసుకున్నప్పుడు పార్ట్ బిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ పార్ట్ బిని స్టార్ట్ చేయాలి మనం. ఆ పార్ట్ బిలో నీకు 11, 12, 13, 14, 15, 16 ఈ 16 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్లో నీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చిందో దాన్ని ఫస్ట్ పార్ట్ బి అని రాసి 11th క్వశ్చన్ బోర్డర్కి బయట సైడ్ నెంబర్ వేసి నువ్వు స్టార్ట్ చేయి. బ్లాక్ పెన్తో హెడ్డింగ్స్ పెట్టు, బ్లూ పెన్తో మ్యాటర్ రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ ఎండ్ అయిపోయిన తర్వాత పార్ట్ బి క్వశ్చన్స్ అన్నీ ఫిల్ చేసేయండి. తర్వాత పార్ట్ సి లాస్ట్లో పార్ట్ ఏ స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ నీకు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఏ క్వశ్చన్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏదో ఒక క్వశ్చన్ అన్నా వచ్చుద్ది. ఇన్ కేస్ ఆ క్వశ్చన్ కూడా నీకు రాకపోతే పార్ట్ బి అంటే 10 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేసి ఆ క్వశ్చన్ నెంబర్ వేసి క్వశ్చన్లో ఉన్న ఒక మెయిన్ హెడ్డింగ్ అనేది లెసన్కి సంబంధించింది ఉండుద్ది, దాన్ని తీసుకుని సైడ్ హెడ్డింగ్గా పెట్టి దాని గురించి ఏదో ఒకటి రాసుకుంటూ వెళ్ళిపో. రాసేటప్పుడు మాత్రం స్ట్రైక్ అవుట్స్ ఉండకూడదు, మెయిన్ వర్డ్స్ని హైలైట్స్ చేయాలి. తర్వాత ప్రెజెంటేషన్ నీట్గా ఉంటే అందులో మ్యాటర్ ఉన్నా లేకపోయినా చక్కగా పాస్ అయిపోతావు. ఈ 3 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న మార్క్స్ కంటే ద బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్.